అన్నిటినీ కలుగజేసి దేవుడు మీకు ఇచ్చిన పరలోకపు తండ్రి కష్టం మీకు అర్థమైతే ఆయన కోసం మీరు బ్రతుకుతున్నారా? ఆయన సంతోషపరచాలి అని, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలని ఎంతమంది అని అనుకుంటున్నారు? నాన్న నీ ఆశయాలను నెరవేరుస్తానని ఎంతమంది అని అనుకుంటున్నారు? సమాజం అంతా ఎలా ఉంది చెప్పండి? సమాజం అంతా నాశనానికి వెళ్ళిపోతుంది కదా. రోజు పేపర్ చూడగానే ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని దారుణాలు, ఎన్ని యుద్ధాలు. ఇవన్నీ ఎవరు? ఆయన పిల్లలే. ఆయన పిల్లలే ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిని చూచి తండ్రి ఏమంటాడు చెప్పండి? ఆవేదన. నేను నా కోసం కొనుక్కున్న నా పిల్లలు ఏంటి ఇలా మారిపోతున్నారు? సమాజం ఎందుకు ఇలా అయిపోయింది? వాళ్ళు మార్చాలి అంటే ఆయన వచ్చి ఒక మాట గద్దిస్తే చాలండి, కానీ బెదిరించి మార్చాలని ఆయన ఎవరిని అనుకోలేదు. ప్రేమతో మార్చాలి. వాళ్ళే తండ్రి కష్టాన్ని తెలుసుకొని మారాలి అనుకున్నాడు. అందుకే మిమ్మల్ని ప్రకటించమన్నాడు. మీరు వెళ్ళి ఏం చేయాలి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఆయనను గురించి సువార్తను ప్రకటించండి. ప్రకటించే బాధ్యత మీకెందుకు పెట్టాడు? ఈ సమాజం వాళ్ళు పుట్టుక పరమార్థాన్ని మర్చిపోయింది గనుక, తండ్రిని సంతోషపరచడంలో లేరు గనుక, భార్యని ఎలా సంతోషపెట్టాలి, భర్తను ఎలా పెట్టాలి, ఏమండి జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులను ఎలా సంతోషపెట్టాలని ఆలోచిస్తున్నాడు. కానీ అన్నిటినీ ఇచ్చిన దేవుని ఎలా సంతోషపెట్టాలని ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు చెప్పండి?